వాస్తవంగా వైసీపీకి మొదటి నుంచి కూడా నిజాలు మాట్లాడే అలవాటు లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ మోసాలు చేయడంలో దిట్ట. దేనికంటే ఉన్నింది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టించడంలో ఆయనే సాటి అనమాట. 2019లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు. ఆ తర్వాత ప్రజలందరినీ ఏ విధంగా మభ్యపెట్టినాడో మీ అందరికీ తెలిసిందే. కేవలం 11 సీట్లు ఇచ్చి నిన్ను కూర్చోబెట్టినా కానీ నీకు ఇంకా సిగ్గొచ్చినట్లు లేదు. ఇంకా బయటకు వచ్చి ఎలా తిరుగుతున్నావో జనాల్లో కానీ అర్థం కావట్లేదు. 5 రోజుల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు. వ్యవస్థలను అయితే భ్రష్టు పండించినాడు. ఇందులో భాగంగా జరిగిందే విద్యుత్ భారాల పాపం. అవినీతి పాలన చేసి దాదాపు 1,29,000 కోట్లు ఈ నష్టం కేవలం విద్యుత్ మీద నష్టం చేసే పరిస్థితి నువ్వు 2019 నుంచి 2024 వరకు చేసిన పరిస్థితి. జగన్ రెడ్డి అవినీతి కక్ష సాధింపు విధానాలతో విద్యుత్ రంగం మొత్తం దెబ్బతినిపోయింది. 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినారు. ఇప్పుడు మేము పెంచినామని ఏదైతే చెప్పుకున్నారో నీ 2024 ముందే ఇది చేయడం జరిగింది. దాదాపు నువ్వు పెంచిన విద్యుత్ 32,000 కోట్లు ప్రజల మీద భారం మోపుతున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వంపై నిందలు మోపాలి కాబట్టి ప్రజల్లో మా ప్రతిష్ట దెబ్బతీయాలని ఈ పోరుబాటు నాటకాలు తెరలేపాడు. నిన్నటి రోజున నువ్వు ఎక్కడ ఏ జిల్లాలో చేసినా కానీ నీకు 100-200 మంది వచ్చిన దాఖలాలు లేవు. అనవసరమైన ప్రయాస కోర్చి నువ్వు ఈ ధర్నాలని అవని ఇవని చెప్పి నీ పరువు తీసుకుంటాను. కేవలం ఆల్రెడీ నీకు బుద్ధి చెప్పారు. కేవలం 11 సీట్లు మాత్రమే నీకు ఇచ్చి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గమనించాలా, ఈ పరిస్థితి కల్పించిందే నువ్వే అని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తాను. ప్రజలు కానీ గమనించాలా. గత 5 ఏళ్లలో ఏం జరిగింది? మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గత 6 నెలలలో ఏం చేశారు? విద్యుత్ ఉత్పత్తి పెంచుతూ పోతూ ఉన్నారు. ఇంకా కొద్ది రోజులు పోతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక